అన్నా హజారేతో చేతులు కలిపి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చేరి సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి ఏడాది తిరక్క ముందే ఢిల్లీ సీఎం కుర్చీని అలంకరించిన ఘటికుడు అరవింద్ కేజ్రీవాల్ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసి 4 రాష్ట్రాల్లో పాగా వేసి జాతీయ సంచలనంగా మారాడు. సరిగ్గా పుష్కర కాలం తిరిగేసరికి డామిట్ కథట్టం తిరిగింది. తాను చీపురుగట్టతో ఊడ్చిపారేస్తానన్న అవినీతి రొచ్చుకి దొరికి అరెస్ట్ అయ్యారు మిస్టర్ అరవింద్. ఇదొక చరిత్ర. కానీ ఈ హిస్టరీ పేజీలపై జనంలో ఎన్నో క్వశ్చన్ మార్కులు. ఏంటవి? ఆయన నిజంగానే సంప్రదాయని సుప్పిణి శుద్ధపూసేనా లేక ఈడీ ఆరోపించినట్టు 600 కోట్లు మింగిన మాయగాడ? ఆ డబ్బుతోనే పార్టీని దేశమంతా విస్తరించాలని కలలు కన్నారా? ఇప్పుడు ఢిల్లీ సర్కార్ ఫ్యూచర్ ఏంటి? ఆమ్ ఆద్మీకి ఆపద్ బాంధవుడెవరు? లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ దేశవ్యాప్తంగా ఎటు చూసినా ఇదే చర్చ. అవును, ఆయన పక్కా లంచగొండిపరుడు అని ఈడీ వాదిస్తుంటే కేజ్రీవాల్ అపర సచ్చీలుడు అంటూ న్యాయ పోరాటం చేస్తోంది ఆయన లీగల్ టీం. ఇంకోవైపు జైలు పాలైన సీఎం కారణంగా అనాథగా మారింది ఢిల్లీ ప్రభుత్వం. దేశమంతటా వాట్ నెక్స్ట్ అనే క్యూరియాసిటీని. కేజ్రీవాల్ మాత్రం తాను సిసలైన దేశభక్తుణ్ణి అనే మాటకే కట్టుబడున్నారు. अरविंद सर कुछ कहना है, कोई संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर रहूं या बाहर देश के लिए काम करता रहूं. అరెస్టు తర్వాత ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచినప్పుడు కేజ్రీవాల్ అన్న మాటలివి. లోపలున్నా బయటున్నా దేశం కోసమే పాటుపడతా అనేది కేజ్రీవాల్ తాజా నినాదం. కానీ ఈడీ మాత్రం అంత ఈజీగా వదిలేలా లేదు. కుంభకోణంలో కేజ్రీవాలే కీలక సూత్రధారని, ఆయన కనుసన్నల్లోనే మద్యం పాలసీ అమలైందని, సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ కు 300 కోట్లు అందాయని, పంజాబ్, గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టింది ఈ డబ్బేనని గట్టిగా వాదించింది ఈడీ. అంతకుముందు తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. మొదట్లో పిటిషన్ను విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. కానీ ట్రయల్ కోర్టులో రిమాండ్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నందున దానికి సమాంతరంగా ఈ పిటిషన్ విచారణ జరపడం భావ్యం కాదని భావిస్తూ వెనకడుగు వేసింది కేజ్రీవాల్ లీగల్ టీం. సౌత్ గ్రూప్ కి ఆప్ సర్కార్ కి మధ్య మీడియేషన్ చేసిన అభిషేక్ నాయర్ నుంచి ఇప్పటికే రిమాండ్ లో ఉన్న కవిత నుంచి స్టేట్మెంట్ తీసుకుని కేజ్రీవాల్ ని కార్నర్ చేసింది ఈడీ. కేజ్రీవాలే స్వయంగా డబ్బు డిమాండ్ చేశారన్న అభిషేక్ నాయర్ వాంగ్మూలమే ఇక్కడ కీలకంగా మారింది. సో కేజ్రీవాల్ ఎన్ని రోజులు, ఎన్ని నెలలు జైల్లో ఉంటారు? అప్పటిదాకా ఢిల్లీ ప్రభుత్వం పరిస్థితి ఏంటి? ఆయన రాజీనామా చేస్తారా, లేక ఆప్ నేతలు చెబుతున్నట్టు జైలు నుంచే పరిపాలన సాగిస్తారా? ఇవన్నీ ప్రశ్నలు. ఒక ముఖ్యమంత్రి జైలు నుంచి పరిపాలన కొనసాగించవచ్చా అంటూ రాజ్యాంగ నిపుణుల మధ్య తర్జన భర్జన మొదలైంది. జైలుకు వెళితే వెంటనే రాజీనామా చేయాలని, ముఖ్యమంత్రిగా కొనసాగకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదు. పైగా ప్రస్తుతానికి కేజ్రీవాల్ ఈ కేసులో నిందితుడు మాత్రమే. నేరం రుజువై 2 ఏళ్ల శిక్ష పడితేనే ఆయన శాసనసభ్యత్వాన్ని కోల్పోతారు. సో సాంకేతికంగా సీఎం హోదాలో కేజ్రీవాల్ కొనసాగవచ్చు. ప్రాక్టికల్ గా మాత్రం ఇది వర్కౌట్ కాదు. కేబినెట్ మీటింగులు, ఫైళ్ల సమీక్షలు, సంతకాలు ఇవన్నీ కుదిరే పని కాదని, ఒక రిమాండ్ ఖైదీగా జైల్ మాన్యువల్ వీటన్నిటినీ అంగీకరించదని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మిగిలిన మరో ఆప్షన్ హౌస్ అరెస్ట్. కేజ్రీవాల్ ని జైల్లో ఉంచకుండా హౌస్ అరెస్ట్ చేయండి, ఇంటినే తాత్కాలిక కారాగారంగా పరిగణించండి అని కోర్టును కోరే ఛాన్స్ ఉంది. ఇటీవలే చంద్రబాబు అరెస్టు విషయంలో ఇటువంటి ప్రతిపాదన వచ్చింది. ఇక మిగిలిన సెకండ్ ఆప్షన్ లెఫ్టినెంట్ గవర్నర్. ముఖ్యమంత్రి సలహా సంప్రదింపుల మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలన సాగించవచ్చు. కానీ నిన్నటిదాకా ఉప్పు నిప్పులా ఉంటూ కసుబుస్సులాడుకున్న వీళ్ళిద్దరి మధ్య అటువంటి సఖ్యతను ఆశించలేం. థర్డ్ ఆప్షన్ రాష్ట్రపతి పాలన. రాజ్యాంగరీత్యా ఒక ప్రభుత్వం పనిచేయలేని పరిస్థితిలో ఆ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయవచ్చు. ఈ అవకాశాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ఉపయోగించుకుంటారా లేదా అనేదే సస్పెన్స్. నాలుగో ఆప్షన్ మరొకరికి సీఎం ఛాన్స్. పన్నీర్ సెల్వంని వారసుడిగా ప్రకటించాకనే జైలుకెళ్లారు తమిళనాడు సీఎం జయలలిత. దానా కేసులో అరెస్ట్ అయినప్పుడు బీహార్ సీఎం లాలూ తన భార్య రబ్రీదేవిని రంగంలోకి దించారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తన అరెస్టు అనివార్యమని తెలిసాక రాజ్ భవన్ కి వెళ్లి రాజీనామా చేసి చంపాయ్ సోరెన్ ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్లేస్ లో మరొకరిని ఊహించడానికే వీల్లేదంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ.
కానీ అనివార్యం అనుకుంటే సీఎం రేసులో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ వెన్నంటే నడుస్తూ ఆయన విశ్వాసం చూరగొన్న విద్యామంత్రి అతిశి, కేబినెట్ లో కీలకంగా ఉన్న చురుకైన మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్, వీళ్ళిద్దరికే ముఖ్యమంత్రి భాగ్యం దక్కవచ్చన్నది ఢిల్లీ గల్లీల్లో వినిపిస్తున్న టాక్. కేజ్రీవాల్ సతీమణి సునీత పేరు కూడా పరిశీలనలో ఉందట. ప్రభుత్వాన్ని నడపడం వరకు ఓకే, వాట్ అబౌట్ పార్టీ? ఆ పదినేతగా రాజకీయ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? పార్టీ వ్యవహారాలన్నీ బాగా తెలిసిన మనీష్ సిసోడియా ఏడాది నుంచి జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అందుబాటులో లేరు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయిన వేళ ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని ముందుకు నడిపేదెవరు? నిన్నటిదాకా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గుజరాత్ లో యాక్టివ్ గా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు చేష్టలుడిగి అచేతనంగా ఉండిపోయింది. అటు దేశ రాజధాని ఢిల్లీలో టెన్షన్. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. మంత్రులు, కార్యకర్తల నిరసనలతో హోరెత్తింది హస్తినాపురి. బీజేపీకి, ఈడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఢిల్లీ వ్యాప్తంగా భారీగా మోహరించి ఆప్ మంత్రుల్ని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నాయి. కేజ్రీవాల్ కుటుంబీకుల్ని గృహ నిర్బంధంలో ఉంచారు. ఇండీ కూటమి పక్షాలన్నీ కేజ్రీవాల్ వెంట నిలబడి సంఘీభావం తెలిపాయి. రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఫలితమే ఈ అరెస్ట్ అంటూ కేజ్రీవాల్ కి మద్దతుగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. ఈ మేరకు ట్వీట్ చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కానీ తనకు గురువుగా చెప్పుకునే అన్నా హజారే నుంచి మాత్రం కేజ్రీవాల్ కి బాసట దొరకలేదు. లిక్కర్ పాలసీ మంచిది కాదు, ఆపాలని చెప్పినా అరవింద్ నా మాట వినలేదు, తప్పు చేశారు కనుకే అరెస్ట్ అయ్యారు అంటూ అసహనం వ్యక్తం చేశారు అన్నా హజారే. బ్యూరోక్రాట్ గా ఉంటూ పొలిటికల్ టర్న్ ఇచ్చుకొని 2 జాతీయ పార్టీల్ని ఢీకొట్టి గట్టిగా నిలబడి దేశ రాజధానిలో పాగా వేసి పుష్కర కాలం పాటు అజేయంగా నిలిచిన అరవింద్ కేజ్రీవాల్ కెరీర్ కి ఇప్పుడు గ్రహణ సమయం మొదలైంది.